రీసెంట్‌గా మనం ఇమ్మడి రవి అనే పేరు మీడియాలో బాగా వినపడతా ఉంది. దానికి కారణం ఐబొమ్మ నిర్వాహకుడైనటువంటి ఇమ్మడి రవి అరెస్ట్. సో, ఇమ్మడి రవి అరెస్ట్ తర్వాత రకరకాల ఊహాగానాలు అతన్ని సపోర్ట్ చేసేవాళ్ళు గూడా ముఖ్యంగా సోషల్ మీడియాలో అయితే ఎక్కువ పర్సెంటేజ్ అతన్ని సపోర్ట్ చేసేవాళ్ళు కనిపిస్తా ఉన్నారు. ఈ క్రమంలో ఇమ్మడి రవికి శిక్ష పడుతుందా? యాక్చువల్‌గా అతనికి ఇండియన్ సిటిజన్‌షిప్ లేకపోవటం వల్ల కొన్ని చట్టాలు వర్తించవు అని రకరకాల ఊహాగానాలు వినిపిస్తా ఉన్నాయి. ఈ క్రమంలో నిజానికి జరగబోయేది ఏమిటి అనే విషయం మీద మాట్లాడడానికి మన స్టూడియోకి వచ్చారు ఆర్‌జే శేఖర్ భాష. వారితో మాట్లాడి ఇంకా డీటెయిల్‌గా ఈ కేసు గురించి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. ఏంటి ఈ ఇమ్మడి రవి అరెస్ట్ తర్వాత సోషల్ మీడియా అతను ఒక రాబిన్ హుడ్ లాగా పేద ప్రేక్షకుల పాలిట రాబిన్ హుడ్ అని అభివర్ణిస్తూ ఉన్నారు. సో ఇంకొంతమంది ఏంటంటే లీగల్‌గా కూడా పెద్దగా శిక్ష ఏం పడదు. పైరసీ యాక్ట్ ఏదో అవుతుందో దాని మీద చిన్నదే. అది కాకుండా రికవరీ కూడా అంత కాదు. ఆయన ఒక వందల కోట్లలో సంపాదించి ఉంటే ఒక 3,00,00,000 మాత్రమే సీజ్ చేశారు. ఫైనాన్షియల్‌గా కూడా పెద్ద ఇబ్బంది కాదు. అది కాకుండా ఇంటర్నేషనల్ లా వర్తించినటువంటి నెదర్లాండ్స్, ఈ కరేబియన్ ఐలాండ్స్ లాంటి ప్లేసుల్లో ఉండటం వల్ల ఆయన మీద అన్ని చట్టాలు పనిచేయవు అంటున్నారు. దీని గురించి మీరేమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన భారతదేశ పౌరసత్వాన్ని ఆయన ఎందుకు త్యజించి వేరే దేశ పౌరసత్వం తీసుకున్నాడు హ్మ్. అనే కోణంలో మళ్ళీ మీరు నన్ను మెన్స్ రైట్స్ యాక్టివిస్ట్‌గా చూసేవాళ్ళు అనుకోండి, ఏమైనా అనుకోండి. ఆ! కానీ ఆయనకి వాళ్ళ ఆవిడతో మ్యాట్రిమోనియల్ ఇష్యూ ఉండింది. యాహ్! అది అక్కడ కూడా అది కూడా ఉంది పాయింట్. హ్మ్. హ్మ్. సో, మన దేశంలో ఉన్న చట్టాల ప్రకారం హ్మ్. ఆవిడ ఎళ్లి కేసు పెట్టినా, ఏం చేసినా హి విల్ బీ ఇన్ సూప్. హ్మ్. ఈ దేశ చట్టాల ప్రకారం. నేను ఇందాక చెప్పానే, ప్రపంచ దేశాల్లో ఉన్న అన్ని దేశాల్లోకి మగాడికి అగెనిస్ట్‌గా ఉన్న చట్టాలు మన దేశంలోనే చాలా హ్మ్. దారుణంగా ఉన్నాయి. వీటిని మార్చుకోవాలి హ్మ్. అని చెప్పి. ఆహ్, సో, మేబీ అందుకు కావచ్చు, ఇంకెందుకు తీసుకున్నాడో తెలీదు. హ్మ్. భారతదేశ పౌరసత్వాన్ని త్యజించి ఆయన వేరే దేశం పౌరసత్వం తీసుకున్నాడు. అవును. అయితే ఇప్పుడు మళ్ళీ ఆయన మన దేశంలో పట్టుకొచ్చి అరెస్ట్ చేసిన నేపథ్యంలో వియన్నా కన్వెన్షన్ అప్లై అప్లై అవుతది. హ్మ్. ఏంటంటే మీరు ఒక ఫారెన్ నేషనల్‌ని అరెస్ట్ చేసినప్పుడు ఇమ్మీడియేట్‌గా ఆ దేశ ఎంబసీకి ఇన్ఫార్మ్ చేయాలి. హ్మ్. వితిన్ 24 అవర్స్ దే షుడ్ బి ఇన్ఫార్మ్డ్. హ్మ్. అండ్ అతను ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. బేసికల్లీ అంటే రైట్ టు రిమైన్ సైలెంట్ అంటారు. అది ఎంత ఇది చేసినా కూడా ఓహో! నేనేం చెప్పదలుచుకోవట్లేదు. నేను అంతే హ్మ్. హ్మ్. ఇలాగే ఉన్నాను. బట్ ఐ హ్మ్. థింక్ హీ కోఆపరేటెడ్ విత్ ద పోలీస్ అండ్ పాస్‌వర్డ్‌లు కూడా చెప్పాడు. అవన్నీ తీసాడు. అవన్నీ చేశాడు. ఇకపోతే ఆయన చేసింది రైటా? రాంగా? అంటే హ్మ్. నేను అబ్సల్యూట్‌లీ రాంగ్ అనే అంటాను. హ్మ్. ఇప్పుడు పక్కనోడి ట్యూన్‌లు దొబ్బేయడానికి నువ్వెవర్రా అని చెప్పి అది నాగార్జున గారు తిడతారు చూడండి అదే సినిమాలో. కింగ్. ఆ! అలా ఇప్పుడు ఎవరో కష్టపడి సినిమా తీసుకుంటే అది తీసుకొచ్చి జనాల మీద అందరికి ఇచ్చేసి హ్మ్. అదేదో రాబిన్ హుడ్‌లాగా ఫీల్ అవ్వడం అంటే కరెక్ట్ కాదు కదా! హ్మ్. 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 ఇది ఇప్పుడే కాదు ఇంజినీరింగ్ కాలేజ్‌లో చాలా సార్లు ఆహ్, యూనో ఎవడో ఒకడు పట్టుకొస్తాడు ఇట్లాంటివన్నీ పట్టుకొచ్చి అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. "ఏయ్ తీసుకురా, తీసుకురా" వాడికి ఒక ప్రైడ్ అనమాట. అదే. వాళ్ళందరికీ ఏదో హెల్ప్ చేస్తున్నాం అనుకుంటాడు. హ్మ్. హ్మ్. బట్ అదేదో వేరే విషయాలైతే ఓకే. బట్ పొటెన్షియల్ మనీ లాస్ వాళ్ళకి కాజ్ చేస్తుందంటే ఒక ప్రొడ్యూసర్‌కి. అవును. దీనివల్ల ఏమవుతది రేపు ఫ్యూచర్‌లో మనం చూసే సినిమాల క్వాలిటీ తగ్గిపోతది. సినిమాలు తీయాలనుకున్న ధైర్యం చేయరు. అవును. సో, ఇటువంటివన్నీ కూడా జరిగే అంటే మనకి అగైన్ దు మనం ఎందుకు అంత ఇది చేస్తున్నాం అంటే మనకి నచ్చే సినిమాల్ని మనం ఆయనకి ఊరికేనే చూపిస్తున్నాడు. అవును. మీరు ఊరికేనే చూసేసి సినిమాకి ఎళ్ళకపోయి కనీసం మినిమమ్ కూడా కట్టకపోతే ఆ హ్మ్. పాపం ప్రొడ్యూసర్ ఎలా బతుకుతాడు? హ్మ్. ఇకపోతే మనం ఫైట్ చేయాల్సింది నిజంగానే పాప్‌కార్న్ మీద. హ్మ్. మనం ఫైట్ చేయాల్సింది టికెట్ ధర మీద. అంతేగాని హ్మ్. దానివల్ల ఇది రైట్ అనకూడదు. ఇమ్మడి రవిని రైట్ అనటం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది అఫోర్డ్ చేయలేని పరిస్థితిలోకి సామాన్యుడి నడ్డి విరగ్గొట్టి హ్మ్. ఈ రేంజ్‌లో రేట్లు పెంచేసుకునే అడ్డగోలుగా హ్మ్. సినిమాల మల్టీప్లెక్స్‌లు గాని ఇవన్నీ కూడా తయారవుతున్నాయి. హ్మ్. దీని మీద మనం ఖచ్చితంగా ఫైట్ చేయాలి. హ్మ్. కానీ అదున్నంత మాత్రాన ఇది కరెక్ట్ అనకూడదు. అవును. 2 తప్పే. అదే. కానీ ఇది లీగల్‌గా హ్మ్. ప్రభుత్వమే ఇచ్చింది చేసుకోమని. హ్మ్. నా దృష్టిలో అది కూడా అంతే తప్పు. ఆ! ఈయన రవి చేసిన దానికన్నా అది పెద్ద తప్పు. అవును. పాప్‌కార్న్ 700, 600 ఏమిటి సార్ అది? ఏంట టూ మచ్ అది. అదేమన్నా ఆ! బంగారం తింటున్నామా మనం? హ్మ్. హ్మ్. పాప్‌కార్న్ గావచ్చు, కూల్ డ్రింక్స్ గావచ్చు. అవును. బయట అదే రూ. 10, రూ. 20 దొరికేవి తీసుకొచ్చి వందల వందల రూపాయలు పెట్టి అమ్ముతుంటే, అవును. వెళ్తే సామాన్యుడికి నడ్డి విరిగిపోయాయి అక్కడ. అవును. భరించే స్థితిలో లేవు. ఇది మారాలి. ఇది దీనికన్నా చాలా పెద్ద పోరాటం. ఇది చాలా చిన్నది. దీంతో హ్మ్. కంపేర్ చేస్తే, హ్మ్. మనం నిజంగా పోరాడాలనుకున్న ప్రతి ఒక్కడు కూడా హ్మ్. పాప్‌కార్న్ రేట్లు ఎందుకు తగ్గించవు గవర్నమెంట్? హ్మ్. కూల్ డ్రింక్ రేట్లు ఎంఆర్‌పి ఎందుకు తగ్గించవు గవర్నమెంట్? ఎంఆర్‌పి అనేది ఎందుకుండదు? ఆ! మామూలుగా ఎందుకు? బయట షాపుల్లో ఉన్నప్పుడు థియేటర్ కూడా ఎంఆర్‌పిలో ఉండాలి కదా దానికి? టికెట్ రేట్లు ఎందుకు నియంత్రించరు మీరు? హ్మ్. అంటే నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రణలో పెడతారు. హ్మ్. సరే పెట్రోల్‌కి గూడా కొంతవరకు నియంత్రణ ఉంటది. మీరు అడ్డగోలుగా పెంచుకోవడానికి లేదు. హ్మ్. కానీ
సినిమా టికెట్లు అనేవి సామాన్యుడికి కావు. ఉమ్, అంటే సామాన్యుడు సినిమా చూడడానికి పనికిరాడు. సామాన్యుడు తినడానికి పనికొస్తాడు, గొడ్లా పనిచేయడానికి పనికొస్తాడు, ట్యాక్సీ కట్టడానికి పనికొస్తాడు సామాన్యుడు. కానీ ఉమ్, సామాన్యుడికి సినిమాలు అందుబాటులో లేవు ఇవాళ. ఉమ్, ఇది దూరం చేసింది ఎవరు? ప్రొడ్యూసర్ రిక్వెస్ట్ కావచ్చు, లేకపోతే లాబింగ్ జరిగి ఉండొచ్చు, ప్రభుత్వానికి ట్యాక్స్లు వెళ్తుండొచ్చు, లేకపోతే అమ్యాలు వెళ్తుండొచ్చు, సూట్ కేసులు ఉమ్, ఏదైనా కావచ్చు. కానీ వాళ్ళు దే ఆర్ అలౌవింగ్ దీస్ పీపుల్ టు ఉమ్, మింట్ మనీ. yes, ఇది ఉమ్, లీగల్గా ప్రశ్నించవచ్చు. ఉమ్, అలాగే ప్రజలు కూడా రేపు ఓట్లు వేసేటప్పుడు గట్టిగా బుద్ధి చెప్పచ్చు. ఉమ్, కానీ మీరు గమనిస్తే ఒక ఆయన ఎవరు, ఆయన పేరు విజయ్, ఫుల్ పేరు గుర్తురాట్లేదు పాపం, ఆయన కోర్టులో ఫైట్ చేశాడు. ఉమ్, పార్కింగ్కి ఎందుకు నేను కట్టాలి? ఉమ్, ఇవాళ ఆయన పుణ్యం, ఉమ్, ఏ పొలిటీషియన్ చేయలా ఈ చట్టం, ఉమ్, ఎవరు తీసుకురాలా. ఆయన కోర్టులో ఫైట్ చేసి పిల్లేసి, ఉమ్, ఆయన లాయర్ కూడా కాదు బై ద వే, ఓకే, ఒక జస్ట్ యాక్టివిస్ట్. ఉమ్, అలా ఆయన చేసిన పుణ్యం ఇవాళ మనం ఎక్కడా కూడా పార్కింగ్ తీసుకో, పార్కింగ్లో ఉమ్, డబ్బులు కట్టట్లా. ఉమ్, కానీ ఇదే ఫైట్ మనం పాప్కార్న్ మీద కూడా చేయాలి. ఉమ్, సార్ ఇప్పుడు పాప్కార్న్ మీద వచ్చే కోట్ల రూపాయల్లో ఎంతో కొంత గవర్నమెంట్కి ట్యాక్సులు పోవడమే కాకుండా ఉమ్, ఈ సినిమా రేట్లు తగ్గించకపోవడానికి కారణం కొన్నిసార్లు మేము పెంచుకుంటామంటే పెంచుకోండి, కాకపోతే మాకు ఎంతో కొంత ఏమంటారు, మేము పర్మిషన్ ఇస్తాం, సంతకం పెట్టాలా వద్దా మినిస్టర్ గారు సంతకం పెట్టాలంటే సూట్ కేసులు వచ్చినాయా, ఉమ్, అయి ఉండొచ్చు. Maybe. లేకపోతే ఏంటి సార్, ఇప్పుడు మనం ఓట్లేసి గెలిచేటప్పుడు మాత్రం వాళ్ళు ఏం చెప్తారు, మేము మీకే సేవ చేయడానికి వచ్చాం, మీకు అది చేస్తాం ఇది చేస్తాం, ఏం చేస్తారు, నడ్డి ఎరగొడుతున్నారు వెనకాల కూర్చోబెట్టి. అవును, ఒకటే చెప్తున్నారు, బై డిఫాల్ట్ మీరు సినిమాలు చూడడానికి పనికిరారు, సినిమాలు చూడాలంటే బాగా రిచ్ అయి ఉండాలి. ఉమ్, నెలకి కనీసం మీరు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్న వాళ్ళైనా సరే మహా అయితే 2 సినిమాలు చూడగలరేమో నెలకి అవును, ఇవాళ. సో మీరు కనీసం ఒక 10 లక్షలు సంపాదించేవాడు ఆ రేంజ్లో ఉంటే సార్ నెలకి, అంటే సంవత్సరానికి 1 కోటి రూపాయలు సంపాదించేవాడు మాత్రమే వాళ్ళ దృష్టిలో ఉమ్, సినిమాలు చూడగలిగేవాడు. ఉమ్, మిగతా వాళ్ళందరూ కూడా సినిమాలు అవసరం లేదు మీకు, మీరు బుద్ధిగా వెళ్ళి పని చేసుకోండి. ఉమ్. నిజానికి ఐ బొమ్మ లాంటి ఈ క్రియేట్ చేయాలనేటువంటి ఆలోచన రావడానికి కానివ్వండి, అతన్ని సపోర్ట్ చేయడం కానీ కారణం ముఖ్యంగా ఈ యొక్క మల్టీప్లెక్స్లు ఎక్కువ టికెట్ రేట్లే కారణం అంటారా? సార్ ఐబొమ్మ వాడు చేసింది నథింగ్ సార్, నేను చెప్తున్నాను చూడండి. వాడు చేసింది ఏంటి, సినిమాల్లో నుంచి కూడా ఆడు పైరసీ కాపీలు పెట్టట్లా, ఓటీటీలో వస్తాయి కదా అవి డౌన్లోడ్ చేసి పెడుతున్నాడు దీంట్లో. ఇప్పుడు ఓటీటీలో మీరు సినిమాలు కట్టినంత కట్టరు, ఓటీటీలో ఒక సినిమా టికెట్ మీరు సింగిల్ డే ఒక షో చూడడానికి 350 రూపాయలు కడితే వాడికి సంవత్సరం సబ్స్క్రిప్షన్ అది ఓటీటీకి. అవును, ఆడిని కొడుతున్నాడు. అవును, నాకు తెలిసి ఓటీటీలో చూడడానికి అలవాటు పడ్డ వాళ్ళు, అంటే ఇప్పుడు ఏంటంటే ఒక 10-15 ఓటీటీలు ఉన్నాయి, నెట్ఫ్లిక్స్, అమెజాన్, ఆహా, ప్రతి ఒక్కరికి కూడా 300 ఇవన్నీ కట్టడం ఎందుకురా, అన్నీ నేను ఒకటే చోట పెడతా కదా, ఎందుకు మీకంత కష్టం అని పట్టుకొచ్చాడు. సో ఇవన్నీ కలిపితే ఒక 1000 రూపాయల నుంచి 1500 దాకా అవుతాయి. అంటే మీరు అంటున్నారు ఇమ్మడి రవి చేసింది పెద్ద క్రైమ్ కాదన్నట్టుగా మాట్లాడుతున్నారు. క్రైమ్ ఎవరికి నష్టం, క్రైమా ఇంతకన్నా పెద్ద క్రైమ్ చెప్తాను నేను. ఇది ఏంటంటే నష్టపోయిన వాళ్ళు తెలుగు సినిమా డైరెక్ట్ రిలీజ్ చేసిన ప్రొడ్యూసర్లు కాదు, ఓటీటీకి వీళ్ళు అమ్మేసుకున్న తర్వాత ఓటీటీలు నష్టపోతున్నారు వీళ్ళ వల్ల. నిజం చెప్పాలంటే ఓటీటీ వాళ్ళు వచ్చి వీళ్ళు ఒక ఆహానో లేకపోతే ఓహోనో అమెజానో వీళ్ళందరూ వచ్చి ఇప్పుడు గొడవ పెట్టారు, వీళ్ళు మా ప్రింట్లు లేపేసి డైరెక్ట్గా అక్కడ పెడుతున్నాడు అని చెప్పి. ఓకే, సో దానివల్ల వచ్చే నష్టం సరే వాట్ ఎవర్, అది మరీ అంత 100 కోట్ల ఉంటుందని అనుకో. దాని సార్ చిన్న చేప ఇది, పెద్ద చేప ఏది, మూవీ రూల్స్. ఇవాళ సినిమా వస్తే రేపు ప్రింట్ మీద ఉంటుంది, థియేటర్ ప్రింట్ ఉంటుంది. మీరు అట్టగా నడ్డేర కొడుతున్నారు, సామాన్యుడు పోలేడు కదా అని కూడా దాంట్లో చూసుకున్నాడు. సార్ మూవీ రూల్స్ ఎన్నాళ్ళ నుంచి ఉంది, ఎప్పటి నుంచో ఉంది, ఇంకా ఏ రోజైనా దాని మీద చర్య చేసుకున్నారు లేదు. దానికి ఎక్కువ ఎడిక్ట్ అవ్వలేదు, ఎక్కువ మార్కెట్లో పేరు వినపడట్లేదు, ఎందుకంటే ఇది డిజిటల్ ప్రింట్ హై క్వాలిటీతో వస్తుంది కాబట్టి. కాదు ఇది అబద్ధం, ఈయన క్వాలిటీని కూడా టోన్ డౌన్ చేసి పెడుతున్నాడు. ఓకే, క్వాలిటీ మీకు 4K ఇవ్వట్లా, మామూలు హెచ్డి ప్రింట్లును అవే పెడుతున్నాడు తప్ప హై క్వాలిటీ పెట్టట్లేదు. ఇవి ఎందుకంటే మొబైల్లో కూడా బఫర్ లేకుండా రావడానికే అని చెప్పి పెడుతున్నాడు. కానీ ఇదే మూవీ రూల్స్లో మీకు హెచ్డి ప్రింట్లు దొరుకుతాయి, 4K ప్రింట్లు కూడా దొరుకుతాయి, వెబ్ సిరీస్లు దొరుకుతాయి, ఓటీటీలు దొరుకుతాయి, నిన్న రిలీజ్ అయిన సినిమా కూడా దొరికేస్తుంది, అన్నీ ఉంటాయి మూవీ రూల్స్లో. సార్ ఇప్పుడు కళ్ళ ముందు వాడు వీడిని పొడి చేస్తున్నాడు సార్, నేను పోలీసు వాడిని ఏం చేయాలి, నేను
ఎన్నాళ్ళ నుంచి పొడుస్తున్నాడు సార్ ఈ మూవీ రూల్స్ వాడు. అవును. ఈ మూవీ ఇండస్ట్రీలో అందరినీ పొడుస్తున్నాడు. ఏం చేస్తున్నారు సార్ మన పోలీసులు? ఉమ్, కళ్ళ ముందు కనపడుతుంది, వాళ్ళందరికీ తెలుసు ఉమ్, క్రైమ్ జరుగుతోంది అని. అవును. ఏం చేస్తున్నారు? అంటే ఈ ఇప్పుడు రోజు కూడా దాకా. నిన్న కూడా సిబి ఆనంద్ గారు అనుకుంటా వారు మాట్లాడుతూ క్రైమ్ ఇంతటితో ఇమ్మడి రవి దాంతో మొత్తం స్టాప్ అయిపోయింది, ఈ పైరసీ అనేది క్లోజ్ అయిపోయింది అనుకోవడానికి వీల్లేదు, ఇంకొకరు ఇంకో దగ్గర నుంచి ఇంకో రకంగా అది స్టార్ట్ చేస్తారు, దీన్ని మనం ఇంకో close చేద్దాం. చేస్తారని సార్ కళ్ళ ముందు ఉన్నాయి కనపడుతుంది కూడా మూవీ ఉన్నాయి, రూల్స్. ఉన్నాయి సార్ కూడా. ఆయన్ని ఎవరైతే చెప్పారో ఆయన అక్కడే మూవీ రూల్స్ కొట్టి చూపించమని చెప్పండి. ఏం Yes, చేస్తున్నారు సార్? yes, yes. ఇప్పుడు ఉమ్, ఆ రవిని పట్టుకొచ్చి జైల్లో పెట్టారా అనే ఉమ్. దాంతో పెద్ద ఉపయోగం ఏం లేదు. ఉమ్, నిజానికి చెప్పాలంటే ఆ సైట్ ని బ్లాక్ చేయండి. ఉమ్, మీరు అది పట్టుకునే సంగతి దేవుడు ఎరుగు. ఉమ్, మీరు సైట్ ని బ్లాక్ కూడా చేయలేకపోతున్నారు కదా కనీసం. అవును అవును. ఎందుకు చేయలేకపోతున్నారు? అదే అదే. అంటే ఐపీ అడ్రస్ డిఫరెంట్ గా ఉంటాం, ఆ పోనీ. సర్వర్లు మారటం, రకరకాల కారణాలు చెప్తున్నారు. అవును, ఉమ్, అయి ఉండొచ్చు. ఉమ్. ఇప్పుడు పక్కన .in, .com, ఉమ్. .tv, .fm ఇలా ఎన్ని ఉన్నాయి తెలుసా మీకు? అవును, చాలా ఉన్నాయి. 150 ఉంటాయి. అవును. బ్లాక్ చేయండి. 180 పెద్ద విషయమా? ఉమ్, ఉమ్, ఇప్పుడు ఇవన్నీ ఏంటి తెలుసా మీకు పక్కన ఉండేవి? ఉమ్, కంట్రీ పేర్లు సార్. అవును. .in అంటే ఇండియా, ఉమ్, .com అంటే అమెరికా, ఓకే. .us, .uk ఇలా రకరకాలు .info ఇవన్నీ ఉంటాయి. ఉమ్, మీకు జస్ట్ ఒక ఫ్యాక్ట్ చెప్తా సరదాగా. తువాలు అని ఒక దేశం ఉంది తెలుసా మీకు? ఉమ్, తెలియదు. చిన్న దేశం. ఆ. అది పసిఫిక్ మహాసముద్రంలో విసిరేసినట్టు ఉంటుంది. ఉమ్, దాని బార్డర్స్. మహా అయితే ఒక 500 మంది ఉంటారేమో ఆ దేశంలో. మహా అయితే 1000 మంది ఉంటారేమో. చిన్నది, మన మన అమీర్పేట అంటే ఉంటుందేమో, ఒక దీవి. వాళ్ళ ఇన్కమ్ ఏంటి తెలుసా మీకు? మెయిన్ ఇన్కమ్ అంటే చేపలు ఏవో పట్టుకుంటారు. బట్ ఆ కంట్రీ ప్రధాన జీడిపిలో 70% దే గెట్ ఫ్రమ్ వెబ్సైట్ ఎక్స్టెన్షన్. ఇప్పుడు .in అని పెడితే ఆ ఇన్కమ్ అంతా ఇండియాకి వెళ్తుంది. .com అని కొనుక్కునే వాళ్ళ వెబ్సైట్లు అదంతా అమెరికా కడతారు. అలా .tv అంటే తువాలు అనేది. టీవీ అంటే టీవీ ఛానల్ అని కాదు, టీవీ అంటే తువాలు అనేది ఆ కంట్రీకి ఇచ్చిన కోడ్ అది. చాలా మంది టీవీ ఛానల్స్ వచ్చిన తర్వాత మాకు .tv కావాలన్నప్పుడు ఏం చేస్తారు? వీళ్ళు వెబ్సైట్ తీసుకున్న ప్రతిసారి దాంట్లో కొంత అమౌంట్ ఆ తువాలు కంట్రీకి వెళ్తుంది. ఆడి ఎక్స్టెన్షన్ వల్ల వాడికి వెళ్తున్నాయి. ఇవి మహా అయితే అంత ఉంటాయి. అన్ని కూడా బ్లాక్ చేయడం పెద్ద విషయం కాదు. ఇక్కడ ఏదో పైరవీలు నడుస్తున్నాయని నా ఉద్దేశం. వీళ్ళకి లంచాలు ఇచ్చి ఆపుతున్నారా? ఇప్పుడు పెద్ద పెద్ద వెబ్సైట్లే బ్లాక్ చేసిన రోజులు మనం చూసాం. ఇంకొకటి కూడా చెప్తా. రేపు నిన్న రిలీజ్ అయిన సినిమా ఇవాళ రాకుండా ఉండాలంటే వీడికి కొంత కట్టాలి. వీళ్ళే కదా ఇంకా ఉన్నారు తమిళ రాకర్స్, ఇలాంటి చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ముందుగానే ₹1 కోటి ఎంతో ఇచ్చేసుకుంటే మేము ఒక వారం రోజులు ఆపుతాం రాకుండా. ఇలాంటి అగ్రిమెంట్ చేసుకుంటున్నారు మీరు. ఆ ప్రొడ్యూసర్ వీళ్ళకి కూడా కొంత బడ్జెట్ కేటాయించాలన్నమాట. ఎంత దారుణం సార్. సినిమా కష్టపడి తీసి అంతా చేసేది ఈయన, జస్ట్ బికాస్ ఆఫ్ ద పోలీస్ ఫెయిల్యూర్ వాళ్ళు కోట్లు చదివించుకోవాల్సి వస్తుంది. అంటే ఈ ఐపీ అడ్రస్లు కూడా హైడ్ చేసే విధంగా కొన్ని యాప్లు ఉన్నాయంటారు శేఖర్. ఆ యాప్ మన సిస్టంలో ఉంటే ఎక్కడి నుంచి ఏ ఐపీ అడ్రస్ని మనం పోస్ట్ చేస్తున్నాం అనేది హైడ్ అయి ఉంటుంది. అది ఓకే, అది పోస్ట్ చేయడానికి ఆపచ్చు. కానీ ప్రపంచంలో ఎవడన్నా సరే ఇప్పుడు మూవీ రూల్స్ అని కొడతాడు సార్. ఇప్పుడు హాస్టల్స్లో ఉన్న పిల్లకాయలు అందరూ ఇదే పనులు చేస్తారు. సగానికి సగం వాళ్ళు సినిమాలకు వెళ్ళరు, వాళ్ళకి. సో ఏం చేస్తారు? మూవీ రూల్స్ కొట్టగానే వాడికి వచ్చేస్తుంది, ఆ సైట్ ఏదో ఓపెన్ అయిపోతుంది. అది ఎక్కడి నుంచి అవుతుంది? ఇక్కడ లోకల్ సర్వర్స్ నుంచి అక్కడ కనెక్ట్ అయ్యి అంతా ఇదంతా నెట్వర్క్లో వెళ్తుంది. ఇక్కడే నువ్వు బ్లాక్ చేస్తే మీకు తెలుసా, చైల్డ్ పోర్నోగ్రఫీ కానీ లేకపోతే బాంబ్ తయారు చేయాలని ఇట్లాంటి మీరు ఏదైనా కొట్టండి సెర్చ్, ఇమ్మీడియట్ గా మీ ఎవరు కొట్టారనేది తెలిసిపోతుంది, వాళ్ళు వస్తారు. అది చేసినప్పుడు చేయడం చేత కదా, ఒక పదమే కదా. హౌ టు మేక్ ఏ బాంబ్. అసలు ఐబొమ్మ సైట్ ఓపెన్ చేసినాడు, మూవీ రైట్స్ ఓపెన్ చేస్తే అది ఇల్లీగల్, అది క్రైమ్, దాని మీద కేసు ఉంటుందంటే ఎవడో ఓపెన్ చేయడుగా. అదే కదా, అది ఎందుకు చేయట్లేదు అనేది సార్. వీళ్ళు కాకపోతే నీతోనే ఆగేనా బెలహరి సంగీతం అని 100 మంది పుట్టుకొస్తారు. కానీ వాళ్ళని నువ్వు 100 మంది తీసుకొచ్చేసినా ఇంకో నోట కూడా వస్తాడు. నువ్వు సైట్ బ్లాక్ చేయవయ్యా. సైట్ ఎందుకు బ్లాక్ చేయలేకపోతున్నావు నువ్వు? అది నీ ఫెయిల్యూర్. ఇప్పుడు ఏదో అతను ఏదో పట్టుకొచ్చి జబ్బలు తెరుచుకోవడం అనేది పెద్ద దట్స్ గుడ్ ఇనిషియేటివ్. కానీ నేను అది కూడా ఎందుకు అనుకుంటున్నా, దమ్ముంటే పట్టుకోరా షెకావత్ అని ఛాలెంజ్ చేశాడు కదా, అందుకని ఆయన పట్టినట్టున్నారు. పాప మూవీ రూల్స్ నేనేం ఛాలెంజ్ చేయలేదు కదా సార్, నన్ను వదిలేండి. ఛాలెంజ్ చేస్తే పట్టుకుంటావా, లేకపోతే నిజంగా క్రైమ్ జరుగుతుంది పట్టుకుంటావా? ఇది చిన్న చేప, అది తిమింగలం. మూవీ రూల్స్ దాంట్లో హాలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్, సీరియల్స్, వెబ్ సిరీస్లు, యూ నేమ్ ఇట్. మనం అనవసరంగా అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాం వాళ్ళకి. బ్లాక్ చేయండి, బ్లాక్ చేయి. తర్వాత ఇప్పుడు మన పోలీసుల
ఇది ఎట్లా ఉంటుందంటే సార్, ఒక అమ్మాయిని ఎవరన్నా ఆ, ఏదో ఆవిడ ఫోటోలు తీసుకొని మార్ఫింగ్ చేసి ఏదన్నా దీంట్లో పెట్టాడు అనుకుందాం, వెబ్సైట్లో పెట్టాడు, ఆవిడ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. వాడిని పట్టుకొచ్చే జైల్లో పెట్టడం కన్నా ముందు ఫస్ట్ వాళ్ళు చేసే పని ఏంటి, దాన్ని బ్లాక్ చేస్తారు. అవును. ఎక్కడ ఫస్ట్ ఆ పని ఎక్కడ జరిగింది? నీ కళ్ళ ముందు రైట్ రాయల్ గా ఇవాళ ప్రతి పౌరుడు మూవీ రూల్స్ అని కొట్టుకొని చూసుకుంటున్నాడంటే నీ కళ్ళ ముందు జరుగుతున్న క్రైమ్ అది. కళ్ళ ముందు జరుగుతున్న క్రైమ్ ని మీరు ఎందుకు ఆపలేకపోతున్నారు? ఇస్ దిస్ నాట్ యువర్ ఫెయిల్యూర్? సరే శేఖర్, ఇప్పుడు ఈ మొత్తం దాంట్లో కూడా ఎపిసోడ్లో కూడా మళ్ళీ నీ దగ్గరికే వచ్చింది. చాలా చోట్ల వాళ్ళ గురించి రాసేటప్పుడు భార్య అండ్ అత్త వాళ్ళు ఇతన్ని నువ్వు సంపాదించలేకపోతున్నావు, నువ్వు వేస్ట్, నువ్వు మగవాడి కాదు అని ఇట్లా వేధించారు. అందుకే ఆ కేసు డైవర్స్ దాకా వెళ్ళింది. వాళ్ళ మీద కసితోటే విపరీతమైన డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో దాదాపు ₹1,00,000 సంపాదించేటువంటి ఉద్యోగాన్ని కూడా వదిలి ఈ విధంగా రాంగ్ ట్రాక్లో వెళ్ళాడు అంటారు. మనం దీన్ని ఏ విధంగా చూడాలి సార్? ఆయన అంటే ఇలాంటి భార్య బాధితులు కొన్ని వేల మంది ఉన్నారు. అలానే ప్రతి ఒక్కడు క్రైములు చేసుకుంటూ సంపాదించుకుంటూ పోతే ఇంకా అందరు క్రిమినల్సే మిగులుతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒకవేళ ఎప్పుడైతే ఇటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఆవిడ పెట్టుకుందో, మగాడు ఏం చేయాలి? వదిలించుకోవడం అనేది నా వల్ల సాధ్యం కాదమ్మా. బట్ నువ్వు ఇవాళ రేపట్లో వదిలించుకోవడం అనేది మగాడి చేతిలో లేదు. వాళ్ళ దయ నీ ప్రాప్తం. ఇందాక చెప్పా కదా, నువ్వు వెళ్ళిపోవాలనుకుంటే 10 ఏళ్ళు జైలు శిక్ష, ఆవిడ వెళ్ళిపోవాలనుకుంటే అట్లా వెళ్ళిపోవచ్చంట. కొన్ని తీర్పులు చూస్తుంటే ఎలా అనిపిస్తుంటే, ఆవిడ వెళ్ళిపోవాలనుకున్నా కూడా నువ్వే డబ్బులు ఇవ్వాలి, నువ్వు వెళ్ళిపోవాలనుకున్నా కూడా నువ్వే డబ్బులు ఇవ్వాలి. ఇది ఎక్కడ న్యాయం? ఆవిడ అడల్టరీ చేసినా నువ్వే డబ్బులు ఇవ్వాలి, నువ్వు అడల్టరీ చేసినా నువ్వే డబ్బులు ఇవ్వాలి. ఇప్పుడు నీకు వేరే అమ్మాయితో సంబంధాలు పెట్టుకున్నావు, అది మీ ఆవిడకి తెలిసింది, నేను విడిపోదాం అనుకుంటుంది, తప్పు నీది కాబట్టి నువ్వు డబ్బులు ఇవ్వాలి. ఆవిడ వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకొని ఆవిడ వెళ్ళిపోదాం అనుకుంటే మరి ఆవిడ ఇవ్వాలి కదా డబ్బులు. ఆ డబ్బులు ఇవ్వడం దేవుడు ఎరుగు. ఆవిడ డబ్బులు ఇవ్వడం మానేసి నీ దగ్గర డబ్బులు తీసుకుని నేను బతకలేను, తీసుకోవాలి. ఆ కోర్టులు కూడా తీర్పులు అలా ఇస్తున్నాయి. కొన్ని చట్టాలు మారితే వాళ్ళ తీర్పులు కూడా మారుతాయి. ఓకే, థ్యాంక్ యూ శేఖర్. ఇది